told your friend you're not okay and tell me what's wrong. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే కింద లింక్స్ ఉంటాయి. అండ్ కొత్తగా టెలిగ్రామ్ ఛానల్ ఏదో ఓపెన్ చేయడం జరిగింది. మీకు మంచి మంచి ప్రొజెక్టర్స్ కానీ స్క్రీన్స్ కానీ ఎలాంటి డీల్స్ వచ్చినా కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తుంటాను. మీరు ఇక్కడ ఫాలో అయిపోండి. కింద లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ అనేది. అండ్ నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మీరు కాల్ చేయొచ్చు. డైలీ మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 6 వరకు కాల్ చేయండి. నేను ఎప్పుడైనా అవైలబుల్లో ఉంటాను. మీ క్వశ్చన్లకు నేను సమాధానాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, భయ్యా మీ బడ్జెట్ పెడదాం అనుకుంటున్నాం, ఏమేమి చెక్ చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అంటే మినిమం రిక్వైర్మెంట్స్, అంటే మనకు ప్రొజెక్టర్లో ఏముండాలి మినిమం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియో అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి ఏంటంటే బ్రైట్నెస్ ఎంత ఉంది, మినిమం ఎంత ఉండాలి అసలు బ్రైట్నెస్ అనేది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బ్రైట్నెస్ అంటే దీన్ని ముందుగా లూమియాన్స్లో కొలుస్తారన్నమాట. ఈ లూమ్స్లో కానీ లూమియాన్స్లో కానీ కొలిసినప్పుడు ఏంటంటే దాన్ని ఎంత ఉన్నది అని చెప్పి మినిమం అక్కడ మనకు ఏ ప్రొజెక్టర్ తీసుకున్నా కూడా స్పెక్స్లో కంపల్సరీ వేస్తూ ఉంటారు. అండ్ మినిమం 2000 to 3000 ఉండేలా చూసుకోండి. అంటే మినిమం నేను చెప్పేది 10,000 ప్రొజెక్టర్ పెట్టినా 15,000 ప్రొజెక్టర్ పెట్టినా 2000 or 3000 ఎబో ఉండేలా చూసుకోండి అనమాట. అంటే మంచి లైటింగ్ వస్తుంది అనమాట. మంచి డార్క్ రూమ్లో మంచి ఎక్స్పీరియన్స్ అనేది, మూవీ ఎక్స్పీరియన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది 3000 ఎబో ఉండే వాటిలలో. అండ్ నెక్స్ట్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు రెజల్యూషన్ అంటే ఏంటి? 720p ప్రింట్ అండ్ 1080p ప్రింట్, 4K ప్రింట్, వీటిని రెజల్యూషన్ అంటారు అన్నమాట. అండ్ అడ్డంను నిలువును కొలిస్తే వచ్చే రెజల్యూషన్నే మనం రెజల్యూషన్ అంటారు అన్నమాట, టోటల్ దాన్ని. అండ్ ఈ రెజల్యూషన్ ఎలా చెక్ చేసుకోవాలంటే, మీకు ప్రతి ఒక్క ప్రొజెక్టర్ తీసుకునేటప్పుడు కంపల్సరీ దానిలో స్పెక్స్లో మీకు అక్కడ రెజల్యూషన్ అని ఉంటుంది, స్క్రీన్ రెజల్యూషన్ అని ఉంటుంది, అండ్ నెగిటివ్ రెజల్యూషన్ అని ఉంటుంది. మనం మెయిన్ నెగిటివ్ రెజల్యూషన్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మినిమం 720p ఉండేలా చూసుకోండి. అంటే మీరు బడ్జెట్ 10,000 బిలో వెళ్తే మాత్రం 1280 into 720 ప్రొజెక్టర్ మాత్రమే మీకు దొరుకుతుంది అక్కడ. అండ్ 1080p సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు బడ్జెట్ ఎబో వెళ్ళిపోయి 10,000 ఎబో వెళ్తే మాత్రం మినిమం 1920 into 1080 ఉండేలా చూసుకోండి. ఎందుకు అంటే పిక్చర్ క్లారిటీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇక్కడ. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలంటే ఆస్పెక్ట్ రేషియో అంటే ఏంటి అసలు? ఆస్పెక్ట్ రేషియో అంటే మీకు 16:9 ఒక స్కోప్ ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియో చేశాను స్క్రీన్స్ గురించి అని చెప్పి. అండ్ ఆస్పెక్ట్ రేషియో అంటే ఏంటి అని కూడా ఒక వీడియో చేశాను, ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అంటే 2 or 3 టైప్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. 4:1 అండ్ మినిమం బడ్జెట్లో ఇచ్చేది మాత్రం 4:1 అండ్ 16:9. మీరు ఏ బడ్జెట్ ప్రొజెక్టర్ తీసుకున్నా అందులో ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుంది స్పెక్స్లో. మనకు 16:9 ఉండేలా చూసుకోండి. ఎబో ఎక్కువ తక్కువ అని కాదు ఇక్కడ. 16:9 ఫార్మాట్ అక్కడ సపోర్ట్ చేస్తుందా లేదా, ఇది ఎవరికి వర్క్ చేస్తుంది అంటే 10x10 రూమ్ ఎబో ఉండే వాళ్ళకి మాత్రం 16:9 అనేది ఆస్పెక్ట్ రేషియో అనేది మీకు చాలా వర్క్ చేస్తుంది. స్కిన్మా స్కోప్ అనమాట. ఏ మూవీ వచ్చినా, అమెజాన్లో వచ్చినా, హాట్స్టార్లో వచ్చినా, ఏ ఫిలిం వచ్చినా కూడా ఈ 16:9 ఆస్పెక్ట్ రేషియో మీదనే వాళ్ళు మూవీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మేము అంతకంటే మాకు 10x10 కంటే ఇంకా తక్కువ ఉంది భయ్య మా రూము విడ్త్ అనేది తీసుకుంటే, విడ్త్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు, అంటే మా దగ్గర 6x10 ఉంది, అంటే చాలా స్లిమ్ రూమ్ ఉంది, అంటే చాలా సన్నగా ఉంది రూము. మేము ఎలాంటివి తీసుకోవాలంటే మినిమం 4:1 ఆస్పెక్ట్ రేషియో ఉండేలా చూసుకోండి. అంటే ఇక్కడ మీకు లాంగ్ ఉన్నా కూడా పిక్చర్ అనేది ఇలా సన్నగా అనేది పిక్చర్ అనేది పోర్ట్రే అవుతుంది అన్నమాట. అక్కడ మీరు 16:9 నుంచి వెళ్ళి 4:1 అనేది జంప్ అనేది చేసుకుంటే మీకు పిక్చర్ క్లారిటీ అనేది బాగుంటుంది అన్నమాట. కనెక్టివిటీ గురించి చూసుకోవాలి. కనెక్టివిటీ అంటే ఏంటంటే మినిమం దానిలో వచ్చే పోర్ట్స్, మినిమం ఏ పోర్ట్స్ ఉన్నాయని మనకు మినిమం ఒక USB పోర్ట్ ఉండేలా చూసుకోండి, ఒక HDMI పోర్ట్ ఉండేలా చూసుకోండి. VGA పోర్ట్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే అది అక్కడ ఉందా లేదా, దాంతో మనకి ఏం యూజ్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన మూవీస్ మీరు ల్యాప్టాప్స్ తో కనెక్ట్ చేసినప్పుడు కూడా HDMI to HDMI కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ప్రొజెక్టర్స్ అయినా, లాస్ట్ 2-3 years నుంచి వచ్చే ల్యాప్టాప్స్ అయినా కూడా మనకి HDMI to HDMI అయినా వర్క్ చేయడం జరుగుతుంది. HDMI అండ్ USB కంపల్సరీ ఉండేలా చూసుకోండి. అండ్ ఒక AV పోర్ట్ అంటే 3.5mm జాక్ అనేది కంపల్సరీ ఉండేలా చూసుకోండి. అంటే దానికి ఉందా లేదా, అంటే మనం ఆడియో జాక్ అనేది
యాక్స్ కేబుల్ అనేది సపోర్ట్ చేస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. యాక్స్ పోర్ట్ కూడా ఉందా లేదా అని పక్కా చెక్ చేసుకో. త్రో రేషియో గురించి మనం మాట్లాడుకోవాలి. మినిమం ఎందుకు ఈ త్రో రేషియో ఎందుకు అంటే చాలా చిన్న రూమ్‌లో ఉన్నప్పుడు మనకి ఈ త్రో రేషియో అనేది చాలా కీ రోల్ అనేది వ్యవహరిస్తుందనమాట. ఎందుకు అంటే మనకు ఈ చిన్న రూమ్‌లో ఉన్నప్పుడు మనకు షాట్ త్రూ అనేది చాలా కీ రోల్ అనేది వ్యవహరిస్తుందనమాట. ఎందుకంటే డిస్టెన్స్ అనేది తక్కువున్నప్పుడు పిక్చర్ వాల్యూ అనేది మనకు పెద్దగా రావడానికి ఇది యూజ్ అవుతుందనమాట షాట్ త్రూ. మీకు లాంగ్ త్రూ అంటే మీకు పెద్ద రూమ్‌లో ఉన్నప్పుడు లాంగ్ త్రూవా, అది షార్ట్ త్రూవా చెక్ చేసుకొని ప్రొజెక్టర్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ 2 విషయాలనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. షార్ట్ త్రూ అండ్ లాంగ్ త్రూ. ఒక ప్రొజెక్టర్ తీసుకునేటప్పుడు కంపల్సరీ మనకు స్పెక్స్‌లో అనేది ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ త్రూవా, లాంగ్ త్రూవా లేకుంటే అక్కడ డిస్టెన్స్ ఇస్తారు వాళ్ళు. మీకు 50 ఫీట్‌లో 100 ఇంచ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ 10 ఫీట్‌లో మీకు 120 ఇంచ్ అనేది రావడం జరుగుతుందని క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అవి కూడా కంపల్సరీ డిస్టెన్స్ అనేది కంపల్సరీ చెక్ చేయండి. ఇంతకుముందు కూడా నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. డిస్టెన్స్ గురించి అని చెప్పి మన ఛానల్‌లో ఉంటది. ఇక్కడ కార్ట్‌లో వదిలేస్తాను. ఒక్కసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ల్యాంప్ లైఫ్ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, భయ్యా ఈ ల్యాంప్ లైఫ్ అయిపోయిన తర్వాత ల్యాంప్ అనేది ఆగిపోవడం జరుగుతుందా అని చెప్పి అడుగుతున్నారు. ఒక బల్బు వ్యారంటీ 1 ఇయర్ ఇస్తే 1 ఇయరే అది వస్తుందనా అంటే మీరు అనుకుంటున్నారా మీరు? అంటే 1 ఇయర్ తర్వాత అది రన్ అవ్వదా? ఇది కూడా అంతే. ఇక్కడ సింపుల్ లాజిక్. అంటే మీకు 5,000-6,000 అవర్స్ ఇచ్చినప్పుడు మినిమం ఎక్కువ రన్ అవ్వచ్చు. 5,000-6,000 మధ్యలో కూడా అది పోవచ్చు. యాక్చువల్లీ దాని వ్యాలిడిటీ అనేది అయిపోవచ్చు. మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది బల్బ్ అనేది. సేమ్ బల్బ్ అనేది దొరుకుతాయా అంటే మీరు తీసుకునే బ్రాండ్‌ను బట్టి గాని, మీరు తీసుకునే ప్రొజెక్టర్ మోడల్‌ని బట్టి గాని కూడా ఉంటాయన్నమాట బల్బ్స్. దొరుకుతాయా? దొరకయా? అనేది చెప్పేది. బ్రాండెడ్‌లో అయితే పక్కా దొరుకుతది. అండ్ అన్‌బ్రాండెడ్‌లో అయితే మాత్రం కొన్ని కంపెనీలు మాత్రమే ప్రెజెంట్ మార్కెట్‌లో దొరుకుతున్నాయన్నమాట. నెక్స్ట్ ఏం చూసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకుంటే నాయిస్ గురించి. అండ్ నాయిస్ అనేది చాలా అంటే అక్కడ మనకు కంపల్సరీ స్పెక్స్‌లో అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. బ్రాండెడ్ వాటికైతే కంపల్సరీ మెన్షన్ చేస్తారు. ఇది ఇంత నాయిస్ అనేది సౌండ్ అనేది రావడం జరుగుతుంది. మోటార్ అనేది సౌండ్ ఇంత వస్తుందని చెప్పి క్లియర్‌గా ఉంటదన్నమాట. అంటే మీరు -60 డీబీ లోపు ఉండేలా చూసుకోండి. 60 డీబీ లోపు వస్తే మాత్రమే మీకనేది మీరు సౌండ్ స్పీకర్స్ వాడినా ఇన్‌బుల్ట్ ప్రొజెక్టర్‌లో సౌండ్ ఉన్నా కూడా ఆ సౌండ్ అనేది మీరు రికగ్నైజ్ చేయలేరనమాట. అంటే మీకు అంత వినబడదనమాట సౌండ్ అనేది. ఆ మోటార్ సౌండ్ అనేది మీ దాకా రాకుండా చూసుకోండి. అంటే 60 డీబీ లోపు ఉంటే మాత్రమే మీకు ఆ మోటార్ సౌండ్ అనేది హెవీగా వినబడదనమాట. అంటే హెవీగా రాదు. అండ్ నెక్స్ట్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకోవాలి. కాంట్రాస్ట్ రేషియో మినిమం మంచి క్లారిటీ రేంజ్‌లో కావాలంటే మాత్రం ఒక 2000:1 అబోవ్ ఉండేలా చూసుకోండి. మినిమం అంటే 10,000 బిలో ఉండేటివి మాత్రం 2,000 బిలో అబోవ్‌నే వచ్చేటట్టు చూసుకోండి. మీరు 2,000:1 గానీ, 5,000:1 గానీ, 10,000:1 గానీ ఇట్లా మీ కాంట్రాస్ట్ పెరిగిన కొద్దీ పిక్చర్ క్రిస్పీనెస్ అనేది పెరగడం జరుగుతుంది. అంటే బ్లాక్ లెవెల్స్ గానీ, వైట్ లెవెల్స్ గానీ పెరగడం అంటే చాలా క్లారిటీగా చూపెట్టడం జరుగుతుందంట. పిక్చర్‌ని క్రిస్పీగా చూపెట్టడం జరుగుతుందన్నమాట ఈ కాంట్రాస్ట్ రేషియోని. అండ్ మీ రూమ్ సైజును బట్టి, మీరు పెట్టే బడ్జెట్‌ను బట్టి ఈ రెజల్యూషన్స్‌లో గానీ ఇవన్నీ మారుతూ ఉంటాయన్నమాట. నేను ఇవన్నీ చెప్పినయన్నీ మినిమం మీరు ఒక ప్రొజెక్టర్ కొనేటప్పుడు కంపల్సరీ ఉండేలా చూసుకోండి. అంటే మీరు బెస్ట్ అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ నేను మినిమంలో చెప్పినట్టు చేస్తే మాత్రం. అండ్ వీడియో ఎండ్ దాకా చూసినట్లయితే మాత్రం మీకు చాలా థాంక్స్ అండి. అండ్ మన ఛానల్‌లోకి మొదటిసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై బై నౌ అండ్ జై హింద్. వందే మాతరం. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to